హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ యూనిట్లో లాస్ట్ క్లాస్ ఇది. సో సిలబస్ వీడియో చూడలేదంటే కనుక మనకి ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ యూనిట్కి సంబంధించి. అది క్లిక్ చేస్తే అందులోనే మీకు సిలబస్ వీడియో కూడా దొరుకుతుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్ వరకు మనం వెక్టర్ బ్రోన్ డిసీజెస్ గురించి చూసాము, హెల్త్ రిస్క్ అనే టాపిక్లో. సో వాటిని ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో లాస్ట్ 2 క్లాసెస్ చూడలేదంటే కనుక చూడండి, ఎందుకంటే ఈ వెక్టర్ బ్రోన్ డిసీజెస్ అనేవి లాస్ట్ 2 క్లాసెస్ నుంచి నడుస్తుంది. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో మరికొన్ని డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అండ్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి మా ఛానల్కి చాలా అవసరం. సో మీకు కూడా నోటిఫికేషన్స్ రావడానికి ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసేస్తే. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ మనకి Lyme disease. Okay, Lyme disease is caused by the bacterium Borrelia burgdorferi and is transmitted to humans through the bite of infected black-legged ticks. సో టిక్స్ అనేటివి ఉంటాయి మనకి. మీరు పెట్స్ని పెంచుకున్నట్టయితే ఈ టిక్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ బొరేలియా బర్గ్డోర్ఫెరీ ఈ బ్యాక్టీరియా ద్వారా లైమ్ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే బ్లాక్ లెగ్డ్ టిక్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, the first and most common symptom is a rash that spreads out from the site of the tick bite. సో ఈ టిక్ ఎక్కడైతే కొరుకుతుందో, బైట్ చేస్తుందో అక్కడ ఒక ర్యాష్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అదే మనకి ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ కిందకు వస్తుంది. ఓకే, లెఫ్ట్ అన్ట్రీటెడ్ ద జర్మ్స్ క్యాన్ స్ప్రెడ్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ. సో ఈ ర్యాష్ అనేది మనకు కనిపించినప్పుడు ట్రీట్మెంట్ అనేది చేయకపోతే జర్మ్స్ అనేటివి మిగతా ఏరియాస్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇన్ సమ్ కేసెస్ దిస్ క్యాన్ cause serious symptoms often months after the initial tick bite. సో కొన్ని కేసెస్లో ఈ సిమ్టమ్స్ అనేటివి సీరియస్ అవ్వచ్చు. సో ఈ టిక్ అనేది మనల్ని కొరికిన తర్వాత అంటే బైట్ చేసిన తర్వాత చాలా మంత్స్ తర్వాత కూడా ఈ సిమ్టమ్స్ అనేటివి మనకి కనిపించవచ్చు. ఓకే, ఏ కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్ మెడికేషన్ విల్ యూజువల్లీ క్లియర్ ద ఇన్ఫెక్షన్. సో ఇక్కడ యాంటీబయోటిక్స్ అనేటివి తీసుకోవాలి, వీటి ద్వారా ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా క్లియర్ అయిపోతుంది. లైమ్ డిసీజ్ ఈజ్ డయాగ్నోస్డ్ by the typical symptoms like typical rashes, sometimes also with flu-like illness in someone who has been bitten by a tick. Black-legged ticks ఏవైతే ఉన్నాయో అవి కొరికిన తర్వాత ర్యాషెస్ అనేటివి కామన్ సిమ్టమ్స్ కిందకు వస్తాయి. ఒక్కొక్కసారి ఫ్లూ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. ఓకే, అదర్ టెస్ట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ యూజువల్లీ గివెన్. సో వేరే టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ అనేది యూజువల్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే యాంటీబయోటిక్స్ విల్ బి యూజువల్లీ గివెన్ టు ట్రీట్ ద ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి మనకి యాంటీబయోటిక్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని ప్రివెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే అవాయిడ్ ఏరియాస్ వేర్ టిక్స్ లివ్, పర్టికులర్లీ ఇన్ ద సమ్మర్ మంత్స్, లాంగ్ గ్రాస్ ఏరియాస్ అనమాట. సో ఎక్కడైతే ఈ బ్లాక్ లెగ్డ్ టిక్స్ అనేటివి ఉంటాయో ఆ ఏరియాస్కి వెళ్ళడం అవాయిడ్ చేయాలి, స్పెషల్గా సమ్మర్ సీజన్లో. ఓకే, ఈ లాంగ్ గ్రాస్ అంటే పొడవాటి గ్రాస్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ఏరియాస్ని అవాయిడ్ చేయడం బెటర్. వేర్ అప్రాప్రియేట్ క్లోతింగ్ అంటే క్లోత్స్ అనేటివి కరెక్ట్గా వేసుకోవాలి. లాంగ్ స్లీవ్ షర్ట్స్ అన్న, లాంగ్ ట్రౌజర్స్. సో ఏంటి అని అంటే స్కిన్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ చేయని క్లోత్స్ అనేటివి వేసుకుంటే టిక్ బైటింగ్కి మనకి అవకాశం ఉండదు. ఓకే, ఇన్స్పెక్ట్ యువర్ ఎంటైర్ బాడీ ఈచ్ డే టు చెక్ ఫర్ టిక్స్ అండ్ రిమూవ్ ఎనీ దట్ ఆర్ ఆన్ ద స్కిన్. సో మీ బాడీని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి, ఏమైనా టిక్స్ మనతో వచ్చినాయా, మన బాడీ మీద ఉన్నాయా అనేసి. ఓకే, మేక్ షూర్ దట్ చిల్డ్రన్స్ హెడ్ అండ్ నెక్ ఏరియాస్ ఇంక్లూడింగ్ స్కాల్ప్స్ ఆర్ ప్రాపర్లీ చెక్డ్. పిల్లల యొక్క ఈ నెక్ ఏరియా కానివ్వండి, హెయిర్లో కానివ్వండి, స్కాల్ప్ దగ్గర లేదా హెడ్లో కానివ్వండి, ఈ ఏరియాస్లో ప్రాపర్గా చెక్ చేయాలి టిక్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి. ఓకే, సో వాళ్ళు ఆడుకుంటూ వస్తారు కదా బయట, సో టిక్స్ లేకుండా మనం చూసుకోవాలి. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే consider using a tick repellent spray, cream, etc. on your skin, such as one that contain SN, N-diethyl M-toluamide, DEET. సో ఈ క్రీమ్స్, ఈ DEET క్రీమ్స్ కానివ్వండి లేదా రిపెలెంట్ స్ప్రేస్ కానివ్వండి యూస్ చేయొచ్చు, టిక్స్ని అవాయిడ్ చేసే స్ప్రేస్ ఇవి. ఓకే, షవర్ ఆర్ బాత్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ఏ టిక్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. సో ఈ టిక్ ఇన్ఫెస్టెడ్ ఏరియాకి మీరు పోవాల్సి వస్తే వచ్చిన తర్వాత షవర్ చేయాలి. ఓకే, చెక్ దట్ టిక్స్ ఆర్ నాట్ బ్రాట్ హోమ్ ఆన్ క్లోత్స్. సో ఒక్కోసారి బట్టల మీద కూడా ఈ టిక్స్ అనేటివి అటాచ్ అయ్యి వస్తూ ఉంటాయి. సో అలా తేలేదు అనేసి చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే చెక్ దట్ పెట్స్ డు నాట్ బ్రింగ్ టిక్స్ ఇన్ టు ద హోమ్ ఆన్ దేర్ ఫర్. సో మనకి పెట్స్ అనేటివి ఉంటే పెట్స్ యొక్క ఫర్లో కూడా ఈ టిక్స్ అనేటివి అటాచ్ అయ్యి వస్తాయి కాబట్టి అది కూడా చెక్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లైమ్ డిసీజ్. ఇది బొరేలియా బర్గ్డోర్ఫెరీ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? బ్లాక్ లెగ్డ్ టిక్స్ ద్వారా.
ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ కాలా అజార్. సో ఇక్కడ చూసుకుంటే లీష్మనైసిస్ రిఫర్స్ టు ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ప్రొడ్యూస్డ్ బై స్పీసీస్ ఆఫ్ ద లీష్మేనియా పారాసైట్. సో ఈ కాలా అజర్నే మనం లీష్మేనియాసిస్ అని అంటాము. సో ఈ లీష్మేనియా పారాసైట్ వల్ల లీష్మేనియాసిస్ అనేది అకర్ అవుతుంది. ఓకే. సో డిఫరెంట్ స్పీసీస్ అనేటివి ఉంటాయి లీష్మేనియా పారాసైట్లో. ఆల్సో నోన్ యాజ్ కాలా అంటే బ్లాక్ అండ్ అజార్ అంటే ఫీవర్ ఆర్ డిసీజ్. ఓకే. సో కాలా అజార్కి మీనింగ్ ఏంటి? బ్లాక్ ఫీవర్ లేదా బ్లాక్ డిసీజ్. ఓకే. కాలా అజార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డమ్ ఫీవర్. సో దీనే డమ్ ఫీవర్ అని కూడా అంటాము, అంటే వైట్ లెప్రసీ కిందకు వస్తుంది ఇది. ద పారాసైట్ స్ప్రెడ్ బై ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ శాండ్ ఫ్లైస్. సో ఇది ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతుంది మనకి? శాండ్ ఫ్లైస్ యొక్క బైట్ వల్ల. ఓకే. దిస్ పారాసైట్ డిసీజ్ ఈజ్ ర్యాంపాంట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ద ట్రాపిక్స్, సబ్ ట్రాపిక్స్ అండ్ సదర్న్ యూరోప్. సో ఇక్కడ ర్యాంపాంట్ అంటే స్ప్రెడ్డింగ్ అనమాట. ఓకే. సో ఈ కాలా అజర్ లేదా లీష్మేనియాసిస్ డిసీజ్ అనేది మనకి ఎక్కువగా ఈ యూరోప్ లేదా సబ్ ట్రాపిక్స్ అండ్ ట్రాపిక్స్ ఏరియాస్లో కనిపిస్తుంది. యూరోప్లో, సదర్న్ యూరోప్లో కనిపిస్తుంది. ఓకే. లీష్మేనియాసిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పావర్టీ రిలేటెడ్ డిసీజ్ బై ద WHO. సో ఇది ఎక్కువగా పూర్ పీపుల్కి వస్తుంది కాబట్టి పావర్టీ రిలేటెడ్ డిసీజ్ లాగా ఈ WHO వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ డిసీజ్ని. లీష్మేనియాసిస్ అకర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ సచ్ యాజ్ క్యూటేనియస్ లీష్మేనియాసిస్, విజరల్ లీష్మేనియాసిస్, మ్యూకోసల్ లీష్మేనియాసిస్. సో ఈ లీష్మేనియాసిస్ డిసీజ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో అకర్ అవుతుంది, క్యూటేనియస్, విజరలును, మ్యూకోసల్. ఓకే. లీష్మేనియాసిస్ ఈజ్ కాస్డ్ బై ఎ ప్రోటోజోవా పారాసైట్ from over 20 Leishmania species and is transmitted to humans by the bite of infected female phlebotomine sandflies. So Leishmaniasis disease అనేది 20 Leishmania species parasites ద్వారా కాజ్ అవుతుంది. ఓకే. సో దీన్నే ప్రోటోజోవా పారాసైట్ అని అంటాము. సో ఇది మనకి ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతుంది అని అంటే ఫీమేల్ ఫ్లిబెటోమైన్ శాండ్ఫ్లైస్ కుట్టడం వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఫ్లైస్ ద్వారా, ఓకే, మస్కిటో కాదు, ఫ్లైస్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతుంది. అలాగే మనకి లైమ్ డిసీజ్ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్ట్ అవుతుంది, అక్కడ బ్లాక్ లెగ్డ్ టిక్స్ ద్వారా. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే కాలా అజర్ ఈస్ కాస్డ్ బై బైట్స్ ఫ్రమ్ ఫీమేల్ ఫ్లిబోటోమైన్ శాండ్ ఫ్లైస్, ద వెక్టార్ ఆఫ్ ద లీష్మేనియా పారాసైట్. సో ఈ లీష్మేనియా పారాసైట్ని క్యారీ చేసే ఫ్లైస్ ఏంటి మనకి? ఫీమేల్ ఫ్లిబోటోమైన్ శాండ్ ఫ్లైస్. ఓకే. ద శాండ్ ఫ్లైస్ ఫీడ్ ఆన్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఫర్ బ్లడ్ విచ్ దే నీడ్ ఫర్ డెవలపింగ్ దేర్ ఎగ్స్. సో ఈ శాండ్ ఫ్లైస్ అనేటివి యానిమల్స్ బ్లడ్ మీద లేదా హ్యూమన్స్ బ్లడ్ మీద ఫీడ్ అవుతూ ఉంటాయి సో దట్ వాటి ఎగ్స్ని డెవలప్ చేసుకోవడానికి. ఓకే. విజరల్ డిసీజ్ ఈజ్ యూజువల్లీ కాస్డ్ బై లీష్మేనియా డోనోవాని, ఎల్ ఇన్ఫాంటమ్ అండ్ ఎల్ చగాసి, బట్ ఒకేషనల్లీ దీస్ స్పీసీస్ మే కాజ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్. మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లీష్మేనియాసిస్ ఉన్నాయని ఇంతకుముందే చూసాం కదా. అందులో విజరల్ లీష్మేనియాసిస్ డిసీజ్ అనేది ఎలాంటి పారాసైట్స్తో టక్కర్ అవుతుందనంటే లీష్మేనియా డోనోవాని, ఎల్ ఇన్ఫాంటమ్ మరియు ఎల్ చగాసి. ఓకే. సో ఇవే పారాసైట్స్ వేరే ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ కూడా మనకి ఇవ్వచ్చు. ఓకే. మెడికేషన్ క్యాన్ క్యూర్ ద డిసీజ్. సో ఇక్కడ మనకి మెడికేషన్స్ ద్వారా డిసీజ్ అనేది క్యూర్ అయ్యే అవకాశం ఉంది. హవెవర్ ట్రీట్మెంట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ స్టార్టెడ్ బిఫోర్ డ్యామేజ్ టు యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అకర్స్. సో ఇమ్యూన్ సిస్టమ్కి డ్యామేజ్ అకర్ అవ్వకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. సో ఇంకా చూసుకుంటే విజరల్ లీష్మేనియాసిస్ ఈజ్ ఆఫెన్ ఫ్యాటల్ వితిన్ 2 years ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ. సో విజరల్ లీష్మేనియాసిస్ మనకి వచ్చినప్పుడు కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే 2 ఏళ్లలో డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ క్రానిక్ అండ్ పొటెన్షియల్లీ ఫేటల్ పారాసైట్ డిసీజ్ ఆఫ్ ద విజరా డ్యూ టు ఇన్ఫెక్షన్ బై ద పారాసైట్ కాల్ లీష్మేనియా డోనోవాని. సో ఈ విజరల్ లీష్మేనియాసిస్ అనేది కొంచెం డేంజరస్ డిసీజ్ లాగా ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ లీష్మేనియా డోనోవాని వల్ల విజరల్ లీష్మేనియాసిస్ వస్తే అవుతుంది. ఓకే. సో ఇది వన్ టైప్ ఆఫ్ పారాసైట్ విచ్ ఈస్ డెడ్లీ. ఓకే. ఫర్ ద ట్రీట్మెంట్ డ్రగ్స్ లైక్ పెంటావాలెంట్ యాంటీమోనీ, నెక్స్ట్ వన్ యాంఫోటెరిసిన్ బి, పెంటామెడైన్, ఇస్థియోనేట్ ఇంజెక్షన్స్ ఆర్ యూస్డ్ విత్ గ్రేట్ కాషన్. సో ఇక్కడ మనకి డ్రగ్స్ యొక్క నేమ్స్ అనేటివి ఇచ్చారు. ఈ డ్రగ్స్ ద్వారా మనకి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే. ఓరల్ డ్రగ్స్ సచ్ యాజ్ ఫ్లూకోనజైల్, ఇంట్రాకనోజైల్ అండ్ కెటాకోనోజైల్ ఆర్ ఆల్సో యూస్డ్. సో ఇంతకుముందు ఇచ్చిన డ్రగ్స్ ఏంటంటే ఇంజెక్షన్స్ కిందకు వస్తాయి. ఓరల్గా ట్యాబ్లెట్స్ ద్వారా కూడా మనం తీసుకునే డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఈ పేర్లు అనేటివి గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ యూస్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లీష్మేనియాసిస్, స్పెషల్గా విజరల్ లీష్మేనియాసిస్. ఓకే. సో మరి ప్రివెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే there is no vaccine available that can prevent leishmaniasis. The best way is to protect oneself from the bitten by sandflies.
సో శాండ్ ఫ్లైస్ కుట్టడం ద్వారానే ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి అవి కుట్టనీయకుండా మనం చూసుకోవడమే బెటర్. అంతేగాని మనకి ఇక్కడ వ్యాక్సిన్స్ అనేటివి లేవు లీష్మేనియాసిస్కి. ఓకే, సో వెన్ ట్రావెలింగ్ టు ప్లేసెస్ నోటోరియస్ టు హార్బర్ దిస్ డిసీజ్, ట్రై టు రెడ్యూస్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఫ్రమ్ డస్క్ టు డౌన్, దట్ ఈస్ వెన్ ద శాండ్ ఫ్లైస్ ఆర్ యాక్టివ్. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి, ఎక్కడైతే శాండ్ ఫ్లైస్ ఎక్కువగా ఉన్నాయో అలాంటి ప్లేసెస్కి ట్రావెల్ చేసేటప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ని తగ్గించడం మంచిది. అండ్ అలాగే ఈ సాయంత్రం వేళల్లో ఎక్కువగా చేయకపోవడం మంచిది, ఎందుకంటే శాండ్ ఫ్లైస్ ఆ టైంలోనే యాక్టివ్గా ఉంటాయి. ఓకే, మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ స్కిన్. సో ఫుల్ కవర్డ్ క్లోతింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి వెక్టర్ బ్రోన్ డిసీజెస్కి. యూజ్ ఇన్సెక్ట్ రిపెలెంట్స్ని యూజ్ చేయాలి. స్టే ఇన్ వెల్ స్క్రీన్డ్ ఏరియాస్. సో ఈ శాండ్ ఫ్లైస్ లేని ఏరియాస్లో ఉండడం ఉత్తమం. అలాగే యూజ్ బెడ్ నెట్స్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే, సో మీరు ఈ వెక్టర్ బ్రోన్ డిసీజెస్లో ప్రివెన్షన్స్ చూసుకున్నట్టయితే అన్నిటికీ సిమిలర్గానే ఉంటాయి, ఎందుకంటే ఇన్సెక్ట్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇది అబౌట్ కాలా అజర్ విచ్ ఈస్ బ్లాక్ ఫీవర్ అంటారు, దీన్ని లీష్మేనియాసిస్ అని అంటాం. ఓకే, సో లాస్ట్ డిసీజ్ ఆఫ్ వెక్టర్ బ్రోన్ డిసీజ్ గురించి చూద్దాము, విచ్ ఈస్ రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్. దీన్నే RMSF అంటాం. సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక టాపిక్ అయితే మిగిలింది ఫస్ట్ యూనిట్లో, అది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాము. సో నెక్స్ట్ క్లాస్ తోటి మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్. The first symptoms of Rocky Mountain spotted fever typically begin 2 to 14 days after the bite of an infected tick. సో ఈ RMSF కూడా టిక్స్ యొక్క బైట్ వల్లనే వస్తుంది. ఓకే, సో 2 to 14 days తర్వాత తెలుస్తుంది మనకి ఈ RMSF సిమ్టమ్స్ అనేటివి. A tick bite is usually painless and about half of the people who develop RMSF do not remember being bitten. సో ఇప్పుడు దోమ కుట్టినా కానివ్వండి, లేకపోతే ఫ్లైస్ కుట్టినా మనకి కొంచెం పెయిన్ అనేది వస్తుంది, అవునా? అదే ఇక్కడ RMSF టిక్ ఏదైతే ఉందో అది కుడితే మనకి పెయిన్ అనేది ఉండదు. సో దానివల్ల అసలు కుట్టిందని కూడా చాలామంది గుర్తించలేరు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే the disease frequently begins as a sudden onset of fever and headache, and most people visit a healthcare provider during the first few days of symptoms. సో ఈ డిసీజ్ అనేది మనకి జనరల్గా ఎలా తెలుస్తుందంటే సడన్గా ఫీవర్ వచ్చేస్తుంది, హెడేక్ అనేది వస్తుంది. సో దీనివల్ల ఓకే ఇది మామూలు సిమ్టమ్సే కదా అనేసి హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఈ సిమ్టమ్స్ అనేవి కనిపించినప్పుడు. సో ఇంకా చూసుకుంటే because early symptoms may be non-specific, several visits may occur before the diagnosis of RMSF is made and correct treatment begins. సో ఇది నార్మల్ సిమ్టమ్స్ మనకి ఫీవర్ అండ్ హెడేక్ అనేది. సో ఇక్కడ డాక్టర్స్కి కూడా ఇది RMSF అనేసి డయాగ్నోసిస్ చేయలేము, మెల్లమెల్లగా తర్వాత తెలుస్తుంది ఇది మనకి, అప్పుడే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది బిగిన్ చేయొచ్చు. ఓకే, ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ కామన్లీ సీన్ విత్ దిస్ డిసీజ్. హవెవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఫ్యూ పీపుల్ విత్ ద డిసీజ్ విల్ డెవలప్ ఆల్ సిమ్టమ్స్ అండ్ ద నెంబర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ వ్యారీస్ గ్రేట్లీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కొన్ని సిమ్టమ్స్ అనేటివి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ, కామన్గా చూసే సిమ్టమ్స్ అనేటివి, కానీ ఈ సిమ్టమ్స్ అనేటివి పర్సన్ టు పర్సన్ వేరేగా ఉండొచ్చు. కొందరికి కాంబినేషన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, కొందరికి కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, కొందరికి సిమ్టమ్స్ అనేవి లేట్గా డెవలప్ అవ్వచ్చు, ఇలా అనమాట. ఓకే, సో సిమ్టమ్స్ చూసుకుంటే ఫీవరును హెడేక్ అనేది చూసాం కదా, దాంతోపాటుగా నాషియాను వామిటింగ్, తిప్పినట్టు అవ్వడము, వామిటింగ్స్ అవ్వడం ఉంటుంది. ర్యాషెస్ అనేటివి అకర్ అవుతాయి, 2 to 5 daysలో మనకు కనిపిస్తాయి ఫీవర్ సెట్ అయిన తర్వాత. ఇన్ సమ్ కేసెస్ మే బీ యాబ్సెంట్, కొన్ని కేసెస్లో ఈ ర్యాషెస్ అనేటివి కనిపించకపోవచ్చు. మజిల్ పెయిన్ అనేది ఉంటుంది, తినబుద్ధి కాకపోవడం, ల్యాక్ ఆఫ్ అపెటైట్, అండ్ అలాగే కంజక్టివల్ ఇంజెక్షన్, రెడ్ ఐస్ అంటే కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి, అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుంది. మే మిమిక్ అపెండిసైటిస్, ఇది అపెండిసైటిస్ ఏమో అనేసి మనకు అనిపించవచ్చు. ఆర్ అదర్ కాసెస్ ఆఫ్ అక్యూట్ అబ్డామినల్ పెయిన్స్, వేరే కాసెస్ కూడా అనిపించవచ్చు. ఓకే, సో ఇవి సిమ్టమ్స్ ఆఫ్ RMSF. సో నెక్స్ట్ చూసుకుంటే RMSF is a serious illness that can be fatal in the first 8 days of symptoms if not treated correctly, even in previously healthy people. సో ఎంత హెల్దీ పీపుల్ అయినా సరే ఈ RMSF అనేది సీరియస్ ఇల్నెస్ కిందకే వస్తుంది. ఒక్కోసారి డెత్ అనేది కూడా కాజ్ అవ్వచ్చు సిమ్టమ్స్ కనిపించిన 8 రోజులకి. ఓకే, సో కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం దీనికి. ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ వేరీస్ గ్రేట్లీ. సో ప్రోగ్రెషన్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది ఇది RMSFలో. ఓకే, మీరు చూసుకున్నట్టయితే సిమ్టమ్స్ కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, పేషెంట్స్ హూ ఆర్ ట్రీటెడ్ ఎర్లీ మే రికవర్ క్విక్లీ ఆన్ అవుట్ పేషెంట్ మెడికేషన్, వైల్ దోస్ హూ ఎక్స్పీరియన్స్ ఏ మోర్ సివియర్ కోర్స్ మే రిక్వైర్ ఇంట్రావీనియస్ యాంటీబయోటిక్స్, ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ ఆర్ ఇంటెన్సివ్ కేర్. సో ఎవరైతే
సిమ్టమ్స్ తొందరగా గుర్తుపెట్టి ఇది ఆర్ఎంఎస్ఎఫ్ఏ అనేసి గుర్తుపెట్టి ట్రీట్మెంట్ అనేది తొందరగా తీసుకుంటే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది మెడికేషన్ ద్వారా. లేదు సీరియస్ కేస్ అయిందనుకోండి, అప్పుడు ఎక్కువ యాంటీబయోటిక్స్ ఇవ్వడం కానివ్వండి, హాస్పిటల్‌లో ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఇంటెన్సివ్ కేర్ ఐసీయూలో ఉండడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. సో, అంత సీరియస్ ఇల్‌నెస్ అనమాట ఆర్ఎంఎస్ఎఫ్ అనేది. ఓకే. సో, యాజ్ యూజువల్ ఇందులో ప్రివెన్షన్స్ మీరేం తీసుకోవచ్చు, ఫుల్లీ క్లోత్స్ అనేటివి వేసుకోవాలి, ఈ టిక్స్ ఉన్న ఏరియాస్ అనేటివి అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే ఏమన్నా టిక్స్ మనకి అటాచ్ అయ్యి వచ్చినాయా అనేసి చూసుకోవాలి. ఓకే. సో, ఇది మీరు ఓన్‌గా కూడా రాయొచ్చు. సో, ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్‌లో లైమ్ డిసీజ్ గురించి చూసాము, కాలా అజార్ డిసీజ్ గురించి చూసాము, అలాగే ఆర్ఎంఎస్ఎఫ్ డిసీజ్ గురించి చూసాం. ఓకే. సో, ఇక్కడితోటి వెక్టర్ బ్రోన్ డిసీజెస్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక లాస్ట్ టాపిక్ అనేది మిగిలింది ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి. ఆ క్లాస్ తోటి మనకి ఈ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా చూడాలంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మేము వీడియోస్ అనేటివి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడన్నా రావచ్చు. ఓకే. సో, యాజ్ యూజువల్ ఈ నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ తోటి ఛానల్‌ని షేర్ చేయండి, రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు ఎంత ఎక్కువగా సబ్స్క్రైబ్ చేస్తే, ఎన్ని ఎక్కువ లైక్స్ అనేటివి ఇస్తే వీడియోస్‌కి మేము అంతే ఎక్కువగా వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాం. మీరు చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్‌గా వీడియోస్ అనేటివి వస్తూనే ఉన్నాయి. సో, మీ లైక్స్ అండ్ షేర్స్ అయితే ఇస్తూ వెళ్ళండి, మేము వీడియోస్ తీసుకొస్తూ ఉంటాం. ఓకే. సో, నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.